వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించిన ప్రధాన పార్టీలు. ప్రచారం సమయం దగ్గర పడుతుండటంతో కీలక నేతలు, స్టార్ క్యాంపెయినర్లు జోరుగా ప్రచారం. సార్వభౌమ పసిడి బాండ్ల మదుపర్లకు కనకవర్షం. 8 ఏళ్లలో 316% ప్రతిఫలం. గ్రాముకు 9,121 చొప్పున లాభం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించండి. ఎర్రగడ్డ డివిజన్లోని 317 బూత్ పరిధిలో ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పోలీసుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలను గెలవాలి. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన DSPలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ DGP శివధర్ రెడ్డి. తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక లింబాద్రిగుట్ట. భీమ్గల్ లింబాద్రిగుట్ట జాతర రథోత్సవంలో పూజలు చేసి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, BJP నాయకులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలి. నందిపేట మండలంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. దేదీప్యమానం కార్తీక దీపోత్సవం. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఆలయాల్లో దీపాలు వెలిగించిన భక్తులు. సీనియర్ న్యాయవాది, రిటైర్డ్ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ గోపు శంకర్ మరణం బాధాకరం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించిన న్యాయవాదులు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన కవిత. యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే NCCని సరైన వేదికగా ఉపయోగించుకోవాలి. ఏపీ తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని. పోలీసుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలను గెలవాలని తెలంగాణ DGP శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళా DSPలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. గ్రూప్ 1 ద్వారా ఎన్నికైన DSCలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులను DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DGP హాజరయ్యారు. మొత్తం 112 మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బ్యాచ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు కూడా పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ నింబాచల క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండవగా సాగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ శ్రీమన్ నింబాచల క్షేత్రం భక్తులతో జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల గోవింద గోవింద నామస్మరణలతో లింబాద్రిగుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది. పవిత్ర లింబాద్రిగుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రథోత్సవాన్ని ఆలయ వంశ పారపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారన్నారు. లింబాద్రిగుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయని, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, BJP సీనియర్ నాయకులు పెద్దొల్ల గంగారెడ్డి, BJP జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, BJP నాయకులు ఇల్లందుల ప్రభాకర్, మట్టం పవన్ ముందాడ, సుగంధం హరీష్, రేణికింది హరీష్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు.
ఆలూరు మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నారు. నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు CMRF చెక్కులు అందే విధంగా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే ప్రభుత్వం దిగచ్చి 5 లక్షల మన బాధలు మనకు తెలుసు, మన కడుపు నొప్పులు మనకు తెలుసు, మన ప్రాంతంలో ఉన్న సమస్యలు మనకు ఏడిచింది. నేనేం బంగారు శంకలు పట్టుకుంటా 100 ఎకరాలు ఉన్న అస్సాంలో పుట్టలేదు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి దుబాయ్లో కార్మికుడు వెళ్ళి ఈరోజు ఒక గౌరవనీయ ఎమ్మెల్యే అయింది. కాబట్టి మీ అందరి చేతులే నా ఆశీర్వాదం. ఎందుకంటే మీ చేతులు నొక్కినాయి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే నిలబడ్డాం. మనిషిని చూస్తే మనిషి భయం, మాట్లాడదామంటే భయం. వాళ్ళు నందిపేట కట్టే కాబట్టి పరిస్థితులు కూడా చూడండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరి బతుకులు వాళ్ళు బతకండి. అందరినీ గుండాలని విధంగా ఎవరు చేసినాం మళ్ళీ గుండాలని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శ్రమిస్తున్నారు. గురువారం ఆయన ఎర్రగడ్డ డివిజన్లోని గౌతంపురి కాలనీలో విస్తృత పర్యటన నిర్వహించారు. 317 బూత్ల పరిధిలో ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాలనీలో ప్రజలతో మాట్లాడిన భూపతి రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రచారం సందర్భంగా భూపతి రెడ్డి కొబ్బరి బొండాల షాప్ యజమానులతో సరదాగా ముచ్చరించి కొబ్బరి బొండం తాగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 11న తమ బూత్లలో ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, గౌతంపురి కాలనీ ఇన్ఛార్జి రవిగౌడ్, సురేష్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోహన్, మాజీ ఎంపీటీసీ శంకర్, కాలనీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మాగంటి సునీత తరపున బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ, వేల్పూర్ నాయకులు ప్రచారం నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ ప్రాంతమైన షేక్పేట డివిజన్ క్లస్టర్ 7లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ తరపున మాగంటి సునీతతో ప్రచారం తిరుగుతూ ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వేల్పూర్ మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బోజపల్లి సురేష్, పచ్చల నడుకుడ గ్రామశాఖ అధ్యక్షుడు భైరి రవి, వేల్పూర్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మొండి అశోక్, భీమ్గల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ దొనకంటి నరసయ్య మరియు భీమ్గల్ నాయకులు, బాల్కొండ నియోజకవర్గం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఇప్పటి మాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని అభిషేకం చేసినట్లు ఆమె చెప్పారు. స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. మోంతా తుఫాన్తో రాష్ట్రంలో అనేక నష్టం జరిగిందన్నారు. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు. మంచి రోజులు వస్తాయని చెప్పారు. మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉదయం కాలంనే మరి అభిషేకం చేసుకున్నాము. ఆ స్వామివారి దయ వల్ల మన జిల్లా ప్రజలంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది. మొంతా తుఫాన్ వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి. ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తుంది, మంచి కాలం వస్తుంది. నిర్మల్ జిల్లా బాసర అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 25వ రోజు వరాలకొండ గ్రామానికి చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 25వ రోజు వరాలకొండ గ్రామానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామానికి చెందిన మహిపాల్ యాదవ్ వారి ధర్మపత్ని లక్ష్మి, కూతుళ్లు శ్రీజ, శివాని, తల్లి కిష్టాబాయి ఆధ్వర్యంలో స్వాములకు అల్పాహార వితరణ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అయ్యప్ప కరుణా కటాక్షాలు కలగాలని అయ్యప్ప భక్తులు కోరుకున్నారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. 25వ రోజు రాత్రి వరాలకొండ గ్రామంలో అల్పాహారదాతగా పాలకాయ గోత్రం మాసం మైపాల్ యాదవ్, వారి ధర్మపత్ని లక్ష్మి, కూతుర్లు శ్రీజ, శివాని, తల్లి కృష్ణాబాయి, గ్రామం వన్నెలబి, బాల్కొండ మండలం, నిజామాబాద్ జిల్లా. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు
వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణకటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే కార్తీక దీపదానం పుణ్యప్రదం, తులసి వివాహం మోక్షదాయకంగా భావిస్తూ భక్తులు తమ ఇష్ట దైవాన్ని పూజించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలన్నీ కార్తీక దీపోత్సవంతో నేత్ర పర్వంగా భాసిల్లాయి. రెంజల్ మండలం కందకుర్తి గోదావరి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. నర్సింగ్పల్లి ఇందూరి తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీవారి కళ్యాణం జరిపించారు. లోహం రూపంలో బంగారం కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన సార్వభౌమ పసిడి బాండ్లు మదుపర్లకు కనక వర్షం కురిపిస్తున్నాయి. 8 ఏళ్ల కాల వ్యవధితో జారీ చేసిన ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి తాజాగా 316% ప్రతిఫలం లభించింది. గ్రాముకు 9,121 రూపాయల చొప్పున లాభం వచ్చింది. ఇటీవల బంగారం ధర అమాంతం పెరిగిన వేళ అప్పట్లో ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ స్థాయిలో ప్రతిఫలం లభిస్తుంది. 2017 నవంబర్ 6న జారీ చేసిన పసిడి బాండ్ సంబంధించి గ్రాము పసిడి ధర అప్పట్లో 2,895గా నిర్ణయించారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి మరో 50 రూపాయల డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఈ బాండ్ల కాల పరిమితి 8 ఏళ్లు పూర్తి కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధరను 12,066 రూపాయలుగా ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రాముపై 9,121 రూపాయల ప్రతిఫలం వచ్చింది. దీన్ని శాతాల్లో లెక్కిస్తే 316% అవుతుంది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. దేశంలో అధిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాల పరిమితి 8 ఏళ్లు. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెప్షన్ కు ముందు వారం చివరి 3 రోజుల ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను 12,066గా నిర్ణయించారు. ఈ బాండ్లపై వచ్చిన ప్రతిఫలానికి ₹1 కూడా పన్ను చెల్లించక్కర్లేదు. సీనియర్ న్యాయవాది రిటైర్డ్ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ నిజామాబాద్ బార్ సభ్యుల్లో ఒకరైన గోపు శంకర్ మరణం బాధాకరమని బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. న్యాయవాది గోపు శంకర్ 1947 ఫిబ్రవరి 1న నిజామాబాద్లోని శివాజీ నగర్లో జన్మించారు. నిజామాబాద్లో పాఠశాల విద్యను పూర్తి చేసి బీకాం పట్టభద్రుడయ్యారు. తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా లా కాలేజ్ నుండి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1974లో న్యాయవాదిగా చేరి 51 సంవత్సరాలకు పైగా న్యాయవాద వృత్తిలో సేవలందించాడు. తన కెరీర్లో ఆయన మొదటి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. తర్వాత ఆయన జ్యుడిషియల్ సర్వీస్లో చేరి నిజామాబాద్, అంతపూర్, చిత్తూరు, మంతని మరియు నారాయణపేటతో సహా వివిధ ప్రదేశాల్లో మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తిరిగి ప్రాక్టీస్కు తిరిగి వచ్చి తన న్యాయ పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సహాయం చేయడం కొనసాగించారు. ఆయన నిజామాబాద్ జిల్లా కోర్టులో, తెలంగాణ హైకోర్టులో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, రాజ్యాంగ విషయాలు, రెవెన్యూ మరియు సర్వీస్ విషయాలను నిర్వహిస్తూ పనిచేశారు. ఆయన బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలకు స్టాండర్డ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు. శంకర్ తన క్రమశిక్షణ, అంకితభావం మరియు నిజాయితీకి ప్రసిద్ధి చెందారు. చాలా మంది యువ న్యాయవాదులు ఆయన నుండి నేర్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించి పేద ప్రజలకు న్యాయం పొందడానికి సహాయం చేశారు. తన వ్యక్తిగత జీవితంలో అతను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. వాటిలో ఇటీవల తన భార్య లక్ష్మి మరణించిన అతను తన చివరి రోజుల వరకు ధైర్యం, నిబద్ధతతో తన పనిని కొనసాగించాడు. నిన్న ఉదయం ఆయన అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆయన మరణంతో మన బార్ అసోసియేషన్ ఒక గైడ్ గురువు, మంచి మనిషిని కోల్పోయింది. ఆయన చేసిన సేవలు, విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు బలాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో మేజిస్ట్రేట్గా మరియు సబ్ జడ్జిగా పనిచేయడం జరిగింది. తదుపరి వారు స్వతహాగా రిజైన్ చేసేసి మరి ప్రజలకు ఇంకా న్యాయం చేయాలనే ఉద్దేశంతో హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాక్టీస్ చేసేవారు. వారి యొక్క జూనియర్స్గా సాయిల్ గారు, సుమలత గారు, అలాగే బాలరాజు గారు ఇక్కడ ప్రస్తుతం వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ శంకర్ గారు మెజిస్ట్రేట్ మరియు అడ్వకేట్గా చాలా ప్రజలకు సేవలు చేయడంలో ముందుండి మరి వారు నిన్న అనుకోకుండా చనిపోవడం బార్ అసోసియేషన్ సభ్యులందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతం మొత్తం రాజకీయ నేతల సభలతో దద్దరిల్లుతుంది. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారానికి 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల్లోని కీలక నేతలు, స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ సభకు కొద్ది గంటల ముందు బండి సంజయ్ సభకు అనుమతి రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు పోలీసులు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే తాము ఎట్టి పరిస్థితుల్లో బోరబండలో సభను జరిపి తీరుతామని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మారావు తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలంతా సమయానికి బోరబండకు పెద్ద ఎత్తున చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి నెలకొంది. మరి సాయంత్రం బండి సంజయ్ సభ నిర్వహిస్తారా, పోలీసులు వారిని అడ్డుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ గురువారం సమీక్ష జరిపారు. ఇదివరకటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఖాళీ స్థలాల పరిరక్షణ, వన మహోత్సవం, నాటిన మొక్కలను సమర్థవంతంగా కాపాడడం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై సాధించిన పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో డివిజన్ వారీగా పై అంశాల అమలు తీరును అడుగు తెలుసుకున్నారు. వార్డు ఆఫీసర్లకు వారి వారి డివిజన్లలో నెలకొని ఉన్న పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే వారు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయగలరన్నారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి వార్డు అధికారులు అంకితంగా పనిచేయాలని, ఖాళీ స్థలాలను గుర్తించి వాటి పరిరక్షణ కోసం కంచె ఏర్పాటు చేయాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించాలన్నారు. ఖాళీ స్థలాల్లో ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పట్టణ ప్రకృతి వనాలు, మీడియన్, అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సమర్థవంతంగా జరగాలని, ప్రతి మొక్క సంరక్షించబడేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతిరోజు చెత్త సేకరణ ఆటో ట్రాలీలు ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. అవకాశం ఉన్న చోట డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు జేసీబీలను వినియోగించాలని సూచించారు. చెడిపోయిన యంత్రాలు, స్వీపింగ్ వెహికల్స్ వంటి వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్నారు. అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా చొరవ చూపాలన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా G+1 పద్ధతిలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, మంజూరీలు పొందిన లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డిఈ నివర్తి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. జక్రన్పల్లి లింబాద్రి దేవుని తోట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. జక్రాన్పల్లి మండల కేంద్రం లింబాద్రి దేవుని కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం పురాతనంలో 400 సంవత్సరాల చరిత్ర కలది. ఈ ఆలయం 2017లో శంకుస్థాపన చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవ ట్రస్ట్గా, వ్యవస్థాపక ట్రస్ట్గా కొనసాగుతున్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా 3 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక హారతులు, స్వామివారి విగ్రహాలకు చక్రస్నానం, చక్రాభిషేకం, బలి కార్యక్రమం, యజ్ఞం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, తీర్థ ప్రసాదాలు, భక్తులకు ఆశీర్వదిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ వేడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ స్పందించి మరమ్మతులు చేపట్టారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే రహదారి గుంతలమయమై అక్కడక్కడ రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు ప్రయాణించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమే అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ స్పందించారు. గురువారం రోజు బీజేపీ కార్యకర్తలతో రోడ్ల గుంతలు పూడ్చి మూసివేయించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్ల దుస్థితి వర్షాలకు కుంగిపోయి కొట్టుకుపోయినందున ప్రజలకు ఇబ్బందులు కలిగిన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని, జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పాలకులకు ముఖ్యమైపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు పాలన కొరకు కాకుండా సామాజిక సేవ కూడా బీజేపీ ఆధ్వర్యంలో చేస్తామని మేము నిరూపిస్తున్నామని బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు శ్రవణ్ కుమార్, జగత్ సింగ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా రూరల్లోని దర్పల్లి కానీ, సిరికొండ కానీ, ఇందల్వాయి కానీ
అటు భీమ్గల్ కానీ కమ్మరిపల్లి కానీ హైదరాబాద్ పోవాలన్నా నిజామాబాద్ పోవాలన్నా ఇది ఒక ఆయువు పట్టు లాంటి రోడ్డు. ఇది 100 రోజుల కిందట ఈ రోడ్డు డ్యామేజ్ అయితే ఇక్కడ నుంచి 100 రోజులలో కనీసం ఎమ్మెల్యే గారు ఒక 20-30 సార్లు పోయి ఉండొచ్చు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక 5-6 సార్లు పోయి ఉండొచ్చు. లేదు R&B అధికారులు కానీ మిగతా అధికారులు పెద్ద ఎత్తున పోయి ఉండొచ్చు. బాధాకర విషయం ఏంటి అంటే ఈ రోడ్డును 5-6 సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్లు చెప్తే బిల్లు వస్తలేమంటున్నారు. అసలు ఈ డ్యామేజెస్లో అసలు ఇంతకి ఇందూరు జిల్లాలో వర్షాలకు ఆగస్టు 27-28 నాడు పడ్డ వర్షాలకు ఎంత నష్టమైందో ప్రభుత్వానికి మన తెలుసా? ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో తెలుసా? యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీఎన్ తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని వార్షిక శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్యాడెట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకొని సాయుధ దళాల్లో జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని, ప్రస్తుతం యువకులంతా 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి పథంలో ఉంచి ఎన్సీసీ క్యాడెట్స్ గా తమ వంతు బాధ్యతను నిర్వహించాలని, 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అదే వికసిత్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. వార్షిక శిక్షణ శిబిరం అక్టోబర్ 29 నుండి నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని, ఇందులో నేర్చుకున్నటువంటి విషయాలన్నీ రేపు సర్టిఫికేట్ ఎగ్జామ్స్ లో ఉపయోగించి మంచిగా రాణించి ఉత్తీర్ణులు కావాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్సెంటింగ్ గ్రూప్ కమాండర్ కల్నల్ కవూర్, క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అడామ్, ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్, ఎన్సీసీ అధికారులు, సివిల్ స్టాఫ్, పిఐ సిబ్బంది పాల్గొన్నారు. बाकी सपोर्ट स्टाफ थे जो यहाँ साफ सफाई कर रहे थे, दोनों अम्माएं थी, उनका मैं बहुत बहुत थैंक यू कहना चाहूँगा. दूसरा ये हाँ अपनी गाँव का बंदोबस्त also a big thank you to Commissioner of Police Nizamabad and the ACP for giving us. నిజామాబాద్ 1 టౌన్ SHO రఘుపతి ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ SHO రఘుపతి ఈరోజు కచ్యాన్ మసీద్లో సైబర్ స్కామ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించి ఇలాంటి మోసాలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఎవరికైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ బాధ్యులు ఇద్రిస్ మరియు యాసిన్ పాల్గొన్నారు. ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాంట్లో భాగంగా పర్టికులర్గా మనకి ఏపీకే ఫైల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజులలో పార్ట్ టైం జాబ్ పేరుతోటి ఎక్కువగా మహిళలకు కావచ్చు, లేకపోతే జాబ్లెస్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఈ మన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లింక్స్ని ఓపెన్ చేయడం వల్ల దాంట్లో కొంత పెట్టుబడి పెట్టాలి అనే దాని మీద కూడా వాళ్ళు మోసపోతూ ఉన్నారు. ఆ తర్వాత మనకి డిజిటల్ అరెస్ట్ అనేది ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు 31 వార్డులో కొనసాగుతున్న సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులను, R&B అతిథి గృహం వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్లకు డ్రైనేజీ సదుపాయం కల్పించడానికి స్థలాన్ని, పెర్కిట్ మామిడిపల్లిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కొరకు స్థలాన్ని, పెర్కిట్ జంక్షన్లో హైమాస్ లైట్ల ఏర్పాటుకు స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ చందు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా అన్నారు. మున్పల్లి బీసీ గురుకులలో అండర్ 17 జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సబ్ కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలు ప్రారంభించారు. జిల్లాకు చెందిన బీసీ గురుకుల క్రీడాకారులు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని, క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు రిజర్వేషన్లను ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ అనుష పరుచూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కోట్లలో ఆదాయం వస్తున్నా భక్తులకు మాత్రం కనీస వసతులు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నింబాచల క్షేత్రంలో కోట్లలో ఆదాయం, కానీ
ఏండ్లు గడుస్తున్నా సౌకర్యాలు శూన్యం. ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇట్టి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వచ్చే భక్తులకు సరిపడా కనీస సౌకర్యాలు లేవు. లక్షలాది మంది భక్తులు ఒకటికి రెంటికి వెళ్లాలన్నా చెట్టు పుట్ట చాటుకు పోవాల్సిందే. మహిళలకు స్నానాల గదులు లేవు. బట్టలు మార్చుకునేందుకు అవకాశం లేదు. దాంతో క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా దర్శనం కొరకు క్యూ లైన్లో గంటల తరబడి నిల్చోవాల్సి ఉంటుంది. గంటల తరబడి క్యూలో ఉన్న భక్తులు 1-2 వస్తే ఒత్తుకు చావాల్సిందే. క్యూ లైన్లో నుండి బయటకు రాలేని పరిస్థితి. క్యూ లైన్లో ఉన్న భక్తులు వాష్రూమ్ సౌకర్యాలు కల్పించకుండా దేవుడు దర్శనం దేవుడెరుగు వాష్రూమ్లు లేక ఒకటికి ఆపుకొని మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. ఏటా కోట్లలో ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పించడంలో అర్చకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సర్దార్ పటేల్ జీవిత స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిత్రలేఖనం నిర్వహించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కె అపర్ణ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ కాలేజీల నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు సర్దార్ పటేల్ జీవిత స్ఫూర్తిని ప్రతిబింబించే అంశాలపై చిత్రలేఖనం చేశారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ గురుద్వార్లో గురునానక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాజుల్పేటలో ఉన్న గురుద్వార్లో గురునానక్ జయంతిని సిక్కులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గురుద్వార్లో సంకీర్తన, గురు గ్రంథ పఠనం కొనసాగింది. గురు గ్రంథ్ ఔన్నత్యాన్ని భక్తులకు వివరించారు. అనంతరం సిక్కులు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గురుద్వార్ నుంచి పెద్ద బజార్, నెహ్రూ పార్క్, అహ్మదీ బజార్ మీదుగా శోభాయాత్ర సాగింది. సిక్కులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. గురునానక్ గారు అప్పటి విదేశీయుల పరిపాలనలో, మహమ్మదీల పరిపాలనలో దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి వారికి ప్రత్యేకమైన రౌడీకి లేడీకి మధ్య జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా పనిచేస్తున్న సిపి సజ్జనర్, ఏసీపీ, డీసీపీ, సిఐ రమేష్ నాయకులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం కొనసాగుతుందన్నారు. ఏ గల్లీకి వెళ్లినా ప్రజలంతా కావాలి, కేసీఆర్ రావాలి, గెలవాలి కేసీఆర్ అంటున్నారన్నారు. బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధమని పేర్కొన్నారు. ఒక రౌడీకి లేడీకి మధ్య జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, పీయూసీ మాజీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీలో ఢిల్లీలో ఫైట్ చేస్తున్నట్లు నటిస్తూ గల్లీలో మాత్రం మిలాఖాత్ అవుతున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు ఒక ముస్లిం కుటుంబం ఇంటికి వెళ్లి చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా దౌర్జన్యంగా వ్యవహరించారన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక పోలీసు రాజ్యం ఉందా అని ప్రశ్నించారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని, కాంగ్రెస్కు ఓట్లు వేయకపోతే పథకాలు ఆపివేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలను బెదిరిస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది. మరి ఉప ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదని ఎంఐఎం పార్టీని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కోరితే ఓవైసీ తిరస్కరించారని జీవన్ రెడ్డి వెల్లడించారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పరిశీలించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ సిరికొండ మండల వ్యాప్తంగా సుమారు 70 కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 600 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 450 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాల్లో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో 3,94,000 ఎకరాల్లో సన్నధాన్యం పండించడం జరుగుతుందని, 43,000 ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం పండించడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా ధాన్యం తేమ శాతం రావడానికి మరియు ఎఫెక్టివ్ గన్ని బ్యాగులు, రైస్ మిల్లుల అలాట్మెంట్ మొదలైనవన్నీ రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సన్నవడ్లకు 500 బోనస్ కూడా ప్రకటించడం జరిగిందని, దీంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులకు ఇబ్బంది అవుతుందని, సాయంత్రం సమయంలో మబ్బులు కమ్మడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి ధాన్యాన్ని రక్షించుకోవాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే జిల్లాలో వరి ధాన్యం మాత్రమే ప్రధాన పంటగా సాగు చేయడం జరుగుతుందని, వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు మొక్కజొన్న, శనగలు, ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లయితే 3 నెలలకు ఒకసారి ఆదాయం పొందవచ్చని, కావున రైతులందరూ ఈ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, తహసీల్దార్ రవీందర్ రావు రైతులు పాల్గొన్నారు. సుమారుగా 690 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 450 సెంటర్లు ఓపెన్ కావడం జరిగింది. ఇంకా కొంత ఆర్మూరు, అటు భీమ్గల్ ఏరియాలో ఇంకా ఈ వారం 10 రోజులు అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి.
ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి సుమారుగా జిల్లాలో 3,94,000 ఎకరాలలో సన్నధాన్యం పండించడం జరుగుతూ ఉంది. 43,000 ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం రైతు సోదరులందరికీ కూడా ఈ తేమ శాతం కానివ్వండి, FAQ కానివ్వండి, ఇవన్నీ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని రావడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. గన్ని బ్యాగ్స్ కానివ్వండి, తర్వాత రైస్ మిల్లర్ ట్యాగింగ్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఇప్పుడు వచ్చిన లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల్లో విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆలయ అర్చకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల్లో విధి నిర్వహణ చేస్తున్న విలేకరులు, అధికారులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పంతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం భీమ్గల్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీసులను కలిశారు. పట్టణానికి చెందిన రిపోర్టర్లు కొందరు జాతర ఉత్సవాల కవరేజ్ కొరకు క్షేత్రానికి వెళ్లగా అక్కడి ధర్మకర్త కుమారుడు ప్రోద్బలంతో ఇతర అర్చకులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడి అవమానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రథభ్రమణం సందర్భంగా తాడును లాగుతున్న భక్తులపై పిడిగుద్దులు కురిపించారని, అన్నసత్రంలో సేవ పేరిట కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భక్తులను తిట్టడం, అన్నం కొరకు వెళ్తే బిచ్చగాళ్లకు వేసినట్లు వేయడం చేస్తున్నారని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. స్వామివారి కళ్యాణం రోజు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మీడియా వారు అన్న ప్రసాదం కొరకు వెళితే దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గుట్టపైన నిలిచిన దుకాణ సముదాయాలు పెట్టుకున్న వారిపైన కూడా దురుసుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్లు డబ్బులు దోచుకోవడం, డబ్బులు ఇయ్యనిచో వస్తువులను తీసి రోడ్డుపైన పడేసి షాపులు తీసివేయాలని దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అలాగే మీడియా ప్రజలు భక్తుల పట్ల దురుసుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న పంతులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కోరారు. రిపోర్టర్లపై దాడులు చేయడం సిగ్గుచేటు. దానిలో భాగంగా పోలీసులకైతే విపరీతమైన అవమానకరంగా చేసిన ఘటనలు కొన్ని పలువురు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి వసతులు లేవు, భక్తులు వచ్చిపోయే వారికి అక్కడ ఎలాంటి లేకున్నా కానీ వాళ్ళు పనులు చేస్తున్నామని చెప్తారు తప్ప ఇంకా ఏమంటే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు తావియలేదంటే ఆయన చెప్పడం తప్ప, అంతేగాని ఇక్కడ ప్రతిదీ అన్యాయమే జరుగుతుంది. ఈ రిపోర్టర్ల పైన ఈ విధంగా దౌర్జన్యం చేస్తే రేపు సామాన్యుడి పౌరుల మీద ఏం చేస్తారు? బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నేటి నుండి అష్టాంగ ఆందోళనలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతి బాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా నేడు నిజామాబాద్ నగరం హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్క్లో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మౌన దీక్ష చేపట్టారు. బీసీలకు న్యాయంగా దక్కవలసిన వాటా దక్కే వరకు పోరాటం ఆపేదే లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్తో పాటు సత్యప్రకాష్, కరిపి రవీందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, చంద్రమోహన్, శ్రీలత, చంద్రకాంత్ సదానంద్, ఆర్టీసీ శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీనివాస్, ఓంకార్, మురళీ, దయానంద్, ప్రసాద్, నరేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం పట్ల డీఓ తప్పుడు ప్రచారం మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య సూచించారు. నిజామాబాద్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మధ్యాహ్న భోజనం పట్ల తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ₹6.78, హైస్కూల్ విద్యార్థులకు గుడ్డుతో కలిపి ₹13.17 పెంచుతూ నిర్ణయం చేయడం జరిగిందని, ఇది అక్టోబర్ నెల నుండి అమల్లోకి వస్తుందని, కానీ ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ₹13లో 2 కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు పెట్టడం సాధ్యం కాదని, ₹22 ఇస్తే ప్రభుత్వం మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనర్కు, జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. కానీ ఆ వినతి పత్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మెనూ ఛార్జీలు పెంచకుండా పేద, బలహీన వర్గాల కార్మికులు, ఇంట్లో పస్తులున్న పాఠశాలలో విద్యార్థులకు భోజనం పెట్టడం జరుగుతుందని, ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు వంటకు దూరం చేయడం కోసం ప్రజల్లో తప్పుడు సంకేతాలను ఇస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు కూరగాయలు, పప్పుతో పాటు ఉడకబెట్టిన నూనెలో వేయించిన గుడ్లు పెట్టాలని, నెలకు 4 సార్లు మటన్, చికెన్ పెట్టాలని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విధానాన్ని మానుకోకపోతే ఏఐటీయూసీగా ఈ డీఓ కార్యాలయం ముట్టడికైనా సిద్ధపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చక్రపాణి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమాన్లో మధ్యాహ్న భోజన నాయకురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ డిఈఓ గారు ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. విద్యార్థులకు 2 రకాల కూరగాయలు పెట్టాలని, పప్పు పెట్టాలని, అదే రకంగా ఉడకబెట్టిన గుడ్డు, అదే రకంగా వేయించినటువంటి గుడ్డు, నెలకు 4 సార్లు చికెన్, మటన్ పెట్టాలని చెప్పేసి ఆయన ప్రకటన ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం డిఈఓ గారికి, అయ్యా దీనికి మెనూ ఛార్జీ ఎంత పెంచారు మీరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రైమరీ స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులకు ₹6.25 ఇస్తూ ఉన్నారు మెనూ ఛార్జ్.
హై స్కూల్ విద్యార్థులకు దాదాపు 13 రూపాయలు, అది కూడా కొత్త జీవో నెక్స్ట్ మంత్ నుంచి అమలవుతుంది. బాసర మండల కేంద్రంలో పాదుక దర్శన శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర్లో వివేకానంద విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా పాదుకలను శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో స్వామీజీ నిర్వహించారు. జగద్గురు రామానందాచార్య నరేంద్రాచార్య పాదుకల రథయాత్ర నిర్వహించారు. నిర్మల్ జిల్లా సేవా సమితి అధ్యక్షులు కదం శివశంకర్, బద్దుల దశరథ్, ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వామీజీ పాదుకల రథయాత్ర ఊరేగింపు జరిగింది. అనంతరం బాసర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్వామీజీ శిష్య బృందం ప్రవచనాలు బోధించారు. పెద్ద ఎత్తున స్వామీజీ భక్తులు హాజరయ్యారు. బాసర ఎస్ఐ శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో 1,00,000 దీపాలతో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ మారుతి మందిరం దేవస్థానంలో భక్తుల సందడి కనిపించింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, హారతి నిర్వహించగా సింధూర వర్ణంతో స్వామివారి విగ్రహాన్ని పూలతో అలంకరించారు. అనంతరం భక్తులు స్వామివారి ప్రత్యేక దర్శనం పొందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆలయం నందు సాయంత్రం వేళలో నిర్వహించిన 1,00,000 దీపోత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం కార్తీక దీపాల కాంతి వెదజల్లుతూ వేడుకలు భక్తులు మరింత వైభవంగా కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని ఆలయ నిర్వాహకులు ప్రవీణ్ మహారాజ్, అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్, ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక మాసంలో దీపోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అయితే ఈ మాసంలో ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి చక్కగా తులసి దగ్గర అమ్మవారి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ దీపారాధన చేస్తే పూర్వజన్మ ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించి ఈ జన్మలో సుకృతమైనటువంటి యొక్క పుణ్యాన్ని లభిస్తుందని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరిగింది. 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 ఫుట్బాల్ పోటీలకు జి తన్మయ్ ఎంపికయ్యాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాల్గొండ మండలంలోని కిసాన్ నగర్ సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో జి తన్మయ్ 9వ తరగతి చదువుతున్నాడు. వికారాబాద్లో 3 నవంబర్ నుండి 6 నవంబర్ వరకు జరిగే 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 ఫుట్బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సుందరి తెలిపారు. జి తన్మయ్ను పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ మేరీ మరియు ప్రైమరీ ఇన్ఛార్జ్ సిస్టర్ సురేఖ మరియు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఏ శ్రీకాంత్, కవిత క్రీడాకారుణ్ణి అభినందించారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్ రెడ్డి బాసర నుండి శబరిమల అయ్యప్ప పాదయాత్ర చేస్తున్న స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారని సునీల్ గురుస్వామి తెలిపారు. వచ్చేలాగా ఇది కొత్త బ్యాచ్ బాసరలు ఇంకా వచ్చిండే అయ్యప్ప స్వామికి ప్రతి ఏడాది ఇలాగే ఈసారి భగవత్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అయిన మన బీజేపీ ప్రభావి నాయకులు మరి మా స్నేహితులు సందీప్ రెడ్డి బి వాళ్ళు మీకు అన్నదానం ఏర్పాటు చేసిన స్వామి. 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 26వ రోజు చిక్బల్లాపర్ అయ్యప్ప మందిరం వద్ద ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సందీప్ రెడ్డి అన్న గారు మనకు భిక్షదాతగా నిలిచినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ అయ్యప్ప విషయమే కాకుండా సేవలు కూడా ఎన్నో. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని నివాళులర్పించారు. హైదరాబాద్లో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి పట్టణానికి చెందిన అడ్ల రేవతి భూమయ్య దంపతులు 8,88,888 రూపాయల విరాళాన్ని ముద్రాత్ సంఘ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ శివార్లో పెద్దమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఆలయ నిర్మాణానికి సహకరించేవారు ఆలయ కమిటీలను సంప్రదించాలని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దాతలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముద్రాత్ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘ మహిళలు ఆలయ ఆవరణలో దీపాలను అలంకరించి అభిషేకం చేశారు. చిన్నారుల నాట్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. పరమ పవిత్రమైనటువంటి మాసం, అటు శివునికి ఇటు విష్ణువునకు సంబంధించినటువంటి కార్తీక దామోదర మాసంగా
సుప్రసిద్ధమైనటువంటి శివకేశవాద్వయం మన భారతీయ సంప్రదాయంలో శివుడికి కేశవుడికి అభేదంగా శివుణ్ణి కేశవుడిని అభేదంగా చూడాలి. ఏర్గట్ల మండలం దోంచంద తడపాకల్ గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు దీపారాధన చేశారని వివరించారు. తడపాకల్ శ్రీరామాలయంలో భక్తుల సందడి నెలకొందని చెప్పుకొచ్చారు. అలాగే దోంచంద గ్రామంలో పవిత్ర గోదావరి నది తీరాన గోదావరి నదికి హారతి చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,700 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ఆర్నమెంట్ ధర 1,12,110 రూపాయలు పలికింది. అలాగే కిలో వెండి ధర 1,57,000 రూపాయలు పలకగా తులం వెండి ధర 1,770 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించిన ప్రధాన పార్టీలు. ప్రచారం సమయం దగ్గర పడుతుండటంతో కీలక నేతలు స్టార్ క్యాంపెయినర్లు జోరుగా ప్రచారం. సార్వభౌమ పసిడి బాండ్ల మదుపర్లకు కనక వర్షం. 8 ఏళ్లలో 316% ప్రతిఫలం. గ్రాముకు 9,121 చొప్పున లాభం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించండి. ఎర్రగడ్డ డివిజన్లోని 317 బూత్ పరిధిలో ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పోలీసుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలను గెలవాలి. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక లింబాద్రిగుట్ట. భీమ్గల్ లింబాద్రిగుట్ట జాతర రథోత్సవంలో పూజలు చేసి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బీజేపీ నాయకులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలు సద్వినియోగం చేసుకోవాలి. నందిపేట మండలంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. దేదీప్యమానం కార్తీక దీపోత్సవం. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఆలయాల్లో దీపాలు వెలిగించిన భక్తులు. సీనియర్ న్యాయవాది రిటైర్డ్ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ గోపు శంకర్ మరణం బాధాకరం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించిన న్యాయవాదులు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందిన కవిత. యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకోవాలి. ఏపీ తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.